హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ షెఫ్. ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న ఐరన్ కడాయి ఇంకా ప్యాన్ సీజనింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ఐరన్ కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకున్నప్పుడు బాగా క్లీన్ చేసుకొని సీజనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి సీజనింగ్ చేసుకోవడం వల్ల ఐరన్ వెజిల్స్ నాన్ స్టిక్గా పనిచేస్తాయి. ఇది క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్. ఇది నేను ఇంతకు ముందే అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో దోశలు చాలా బాగా వస్తాయి. ఇది నేను సీజనింగ్ చేసుకున్న తర్వాత నాన్ స్టిక్గా పనిచేస్తున్నాయి. ఇది అమెజాన్లో తీసుకున్న ప్యాన్ ఇంకా కడాయి. ఇది ఫస్ట్ టైం సీజనింగ్ ఎలా చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కడాయిలో విమ్ డ్రాప్తో కానీ సోప్తో కానీ స్క్రబ్బర్ యూస్ చేస్తూ బాగా రుద్దుతో డస్ట్ అంతా పోయే వరకు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు స్క్రబ్బర్తో బాగా క్లీన్ చేసుకొని వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డతో కానీ టిష్యూ పేపర్తో కానీ తడి లేకుండా అంతా క్లీన్ చేసుకోవాలి. దీనిని ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని చెమ్మంతా పోయే వరకు సిమ్లో కాసేపు ఉంచుకోవాలి. ఇలా తడి పోయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. వెనకాల ముందు అంతా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 24 అవర్స్ ఇలాగే వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల ప్యాన్ నాన్ స్టిక్గా పనిచేస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ లిక్విడ్తో కానీ విమ్ బార్తో కానీ 2-3 సార్లు బాగా స్క్రబ్బర్తో రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ప్యాన్ని పొడిగుడ్డతో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచి స్టవ్ పైన పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి సగానికి కట్ చేసుకున్న ఆనియన్ని ఫోర్క్కి గుచ్చి మొత్తం ప్యాన్ అంతా రుద్దండి. ఇలా ఆనియన్స్తో బాగా రుద్దడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి క్లీన్ అవుతాయి. ఇక ఉల్లిపాయలంతా తీసేసి ప్యాన్ చల్లారిన తర్వాత విమ్ డ్రాప్ కానీ లిక్విడ్ కానీ స్క్రబ్బర్తో బాగా రుద్ది ఒకసారి వాష్ చేసుకోండి. ఇది ఇక వాడుకోవడానికి రెడీ. ఇలా మీరు ఫస్ట్ టైం చేస్తే చాలు. మీరు రెగ్యులర్గా వాడేది ఉంటే ఆయిల్ అప్లై చేయవసరం లేదు. మీరు అప్పుడప్పుడు వాడుకునేది ఉంటే ఎప్పుడు ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రస్ట్ రాకుండా ఉంటుంది. ఎలా సీజనింగ్ చేయాలో చూసాం కదా. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.